హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బార్డర్‌లో రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న చైనాకు ది గ్రేట్ భారత్ షాక్‌ల మీద షాక్‌లనిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఇప్పటికే చైనా యాప్‌లపై మోదీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు వెరసి 232 చైనా యాప్‌లపై భారత సర్కార్ బ్యాన్ విధించింది. ఈజీ లోన్ పేరిట సామాన్యుల జీవితాలతో చెలగాటమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు చైనా పన్నిన కుట్రలకు చిక్కుపెట్టింది భారత్. తాజాగా చైనాకు మరో బిగ్ షాక్. మేడ్ ఇన్ చైనా టపాసులపై బ్యాన్ విధించడంతో చైనాకు 50,000 కోట్ల నష్టం వచ్చింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్‌లో పండుగ సీజన్ వచ్చిందంటే చైనా కంపెనీలకు పండగే పండగ. తీరొక్క బొమ్మలను భారత్ మార్కెట్‌లోకి డంప్ చేసి బాగా సొమ్ము చేసుకునేవి చైనా కంపెనీలు. రావచ్చు, పోవచ్చు, బొమ్మలు అమ్ముకోవచ్చు అని ఫ్రెండ్లీగా ఆదరిస్తే భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే కుట్ర పన్నింది లత్కోరు చైనా. సరిహద్దు వివాదాల క్రమంలో ఆత్మనిర్భర్ అంటూ గర్జించిన భారత్ ఇప్పుడు చైనాకు వాత పెట్టడం షురూ చేసింది. అందులో భాగంగా చైనా యాప్లపై నిషేధం విధించింది. మేక్ ఇన్ ఇండియా విధానం స్వదేశీ నినాదానికి మరింత ఊపునిచ్చింది. మేడ్ ఇన్ చైనా వస్తువుల్ని బాయ్కాట్ చేయాలంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు హోరెత్తాయి. ఈ సెగ చైనా ఆర్థిక వ్యవస్థకు పొగపెట్టనే పెట్టింది. దీపావళి వస్తుందంటే చైనా కంపెనీలకు పండగే. కాకరవత్తులు, చిచ్చుబడ్లు, రాకెట్లు, రంగురంగుల మతాలబ్రుతో ఇండియన్ మార్కెట్‌ను ఆక్రమించేవి చైనా బాణాసంచా కంపెనీలు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మనోళ్ళు కూడా కలర్‌ఫుల్ చైనా టపాసులపై మోజుపడేవాళ్ళు. కానీ ఇప్పుడు కథ మారింది. ఆవాస్‌తో పాటు మేడ్ ఇన్ ఇండియా లోకల్ సరుకులకు ఆదరణ పెరిగింది. చైనా సరుకులపై సర్కార్ విధించిన నిషేధం కష్టజీవులకు నిజమైన దీపావళిగా మారింది. ఆత్మనిర్భర్ నినాదమే విధానంగా సీఏఐటీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చైనా దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. దాంతో దేశీయ మతాబులకు మంచి రోజులు వచ్చాయి. గతేడాది దీపావళి బాణాసంచా విక్రయాల్లో చైనా ప్రొడక్ట్స్ తుస్సుమంటే మేడ్ ఇన్ ఇండియా టపాసుల విక్రయాలు రాకెట్ల దూసుకెళ్లాయి. బాణాసంచా ఇండస్ట్రీ సహా కార్మికులపై ఆర్థిక బలాన్నిచ్చాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ రిపీట్ అవుతుంది. వినాయక చవితి, ధన్‌తెరాస్, దసరా, ఇప్పుడు దీపావళి పండుగల్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ దూసుకెళ్తోంది. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి సీఏఐటీ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో చైనా టపాసులకు చోటు లేదు. సీఏఐటీ ఆత్మనిర్భర్ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థకు పొగపెట్టింది. మేడ్ ఇన్ చైనా టపాసుల దిగుమతిపై బ్యాన్ విధించింది. దీంతో చైనాకు 50,000 కోట్ల నష్టం అనేది ప్రాథమిక అంచనా. టపాసులు సహా మిగతా వస్తువులను కలిసి చూస్తే చైనాకు ఎటూ లేదన్న 1,00,000 కోట్ల బిగ్ లాస్. అది ఆత్మనిర్భర్ భారత్ స్ట్రోక్ అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.